ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని పాజిటివ్ క్వశ్చన్స్, ఈ పాజిటివ్ క్వశ్చన్స్లోని ఇందాక మనం నేర్చుకున్నాయి ప్లూరల్ సబ్జెక్ట్స్లోని, ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ మీద నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను రోజు క్రికెట్ ఆడతాడా? అతను రోజు క్రికెట్ ఆడతాడా? డస్ హీ ప్లే క్రికెట్ డైలీ? డస్ అనేది హెల్పింగ్ వెర్బు, హీ అనేది ఇక్కడ సబ్జెక్టు, ప్లే అనేది వెర్బు, క్రికెట్ అనేది ఆబ్జెక్టు, డైలీ అనేది టైం మోడ్. అంటే హెల్పింగ్ వెర్బ్ అనగా సహాయక్రియ, సబ్జెక్ట్ అనగా కర్త, వెర్బ్ అనగా క్రియ, ఆబ్జెక్ట్ అనగా కర్మ, టైం మోడ్ అనగా సమయాన్ని తెలిపే ఒక పదం. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క డజ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? డూ కానీ డజ్ కానీ ఈ రెండు కూడా సహాయక క్రియలే. డూ అండ్ డజ్ అంటే మెయిన్ వెర్బ్స్ కూడా వస్తాయి. సబ్జెక్ట్ తర్వాత వస్తేనేమో మెయిన్ వెర్బ్స్ అంటాం. సబ్జెక్ట్ కంటే ముందే కనుక వచ్చినట్లయితే వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్స్కి రైట్ సైడ్ వస్తేనేమో మెయిన్ వెర్బ్స్గా ఉంటాయి. సబ్జెక్ట్స్కి ముందే లేదా లెఫ్ట్ సైడ్ కనుక వచ్చినట్లయితే అవి హెల్పింగ్ వెర్బ్స్గా ఉంటాయి, సహాయ క్రియలుగా ఉంటాయి అన్నమాట. ఇవి డూ అండ్ డస్, దిస్ బోత్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ రెండు కూడా సహాయక క్రియలే. మరి డూ కానీ డస్ కానీ మనము ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కువ శాతం. డూ అండ్ డస్ వీ కెన్ యూజ్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అయితే డూ అనేదేమో ప్లూరల్ సబ్జెక్ట్స్కి క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడుతుంది. కానీ డజ్ మాత్రము సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్క వ్యక్తి మరియు అట్లా థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే ఇలాంటివి ఉపయోగించాలన్నమాట. ఒక్కొక్క వ్యక్తి అయి ఉండాలి, అతను థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క డజ్ అనేది ఉపయోగించాలి. అంటే ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ అనగా ఎవరు? నేను ఇక్కడ మాట్లాడుచున్నాను, ఐ ఆమ్ స్పీకింగ్ హియర్, ఐ ఆమ్ ఫస్ట్ పర్సన్. యూ ఆర్ లిజనింగ్ హియర్, యూ ఆర్ సెకండ్ పర్సన్. యూ అండ్ మీ, వీ బోత్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఎనదర్ పర్సన్. ఈ ఈజ్ నాట్ హియర్ ఈజ్ కాల్డ్ థర్డ్ పర్సన్. ఎవరైతే దగ్గరగా లేనటువంటి వ్యక్తి అయి ఉంటాడో లేదా మరి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరూ కలిసి ఈ యొక్క మూడో వ్యక్తి గురించి మాట్లాడుకున్నట్లయితే అతను థర్డ్ పర్సన్ అనమాట, అతను దగ్గరలో ఉండడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థర్డ్ పర్సన్ తోటి మనం డైరెక్ట్గా మాట్లాడలేము. వీ కాంట్ స్పీక్ విత్ థర్డ్ పర్సన్ డైరెక్ట్లీ. మనము మూడో వ్యక్తితోటి డైరెక్ట్గా మాట్లాడలేము, గుర్తుంచుకోండి. మూడో వ్యక్తితోటి డైరెక్ట్గా మాట్లాడలేము. ఆ మూడో వ్యక్తి గురించి మనము ఏదన్నా అడిగి తెలుసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఇష్టాలు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ అడిగి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్స్ తోటి రకరకాల క్వశ్చన్స్ చేస్తూ మూడో వ్యక్తి గురించి అడిగి తెలుసుకుంటాడు అనమాట. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ని అడిగి మరి మూడో వ్యక్తి గురించి అడుగుతూ రకరకాల క్వశ్చన్స్ చేస్తూ ఆ యొక్క మూడో వ్యక్తి యొక్క ఇష్టాలు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ అడిగి తెలుసుకునే భాగంలోని రెండో వ్యక్తి అనగా సెకండ్ పర్సన్స్ తోటి ఫస్ట్ పర్సన్ మాట్లాడి ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆ యొక్క భాగంలోని ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ కానీ షీ కానీ ఇట్ కానీ రాము ఫ్రెండ్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఎనీ సింగులర్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. ఇలాంటి సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము ఈ వ్యక్తుల గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు, ఏళ్ళ గురించి మనం ఏదైనా అడగాలనుకున్నప్పుడు, ఏళ్ళ గురించి మనం ఏదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దీస్ పర్సన్స్, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ దీస్ పర్సన్స్, ఏళ్ళ గురించి మనం ఏదైనా అడగాలనుకున్నప్పుడు, ఏళ్ళ గురించి మనం ఏదన్నా అడిగి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఏళ్ళ యొక్క ఇష్టాలు మనం అడిగి తెలుసుకునే యొక్క భాగంలోనే మనం ఏం చేస్తామంటే డస్తో క్వశ్చన్స్ చేస్తూ ఉంటాము. మరి ఈ డజ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఈ డజ్ అనేది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే డజ్ ఉపయోగించాలి.
ఈ డజ్ అనేది మనకి మరి యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ యొక్క ఈ విషయాల్లోని ఈ వ్యక్తుల విషయంలోని రకరకాల క్వశ్చన్స్ అడగటానికి మనకి డజ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. డజ్ అనేది మనకి ఈ వ్యక్తుల యొక్క ఇష్టాలు కానీ వీళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ వీళ్ళ గురించి తెలుసుకునే భాగంలోనే మనకి డజ్తో మాత్రమే క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి. డజ్ మనకి ఈ యొక్క అంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ని క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ డజ్ అనేది కనుక స్టార్టింగ్లోనే వచ్చినట్లయితే, అంటే సబ్జెక్ట్స్కి లెఫ్ట్ సైడ్ కనుక వచ్చినట్లయితే, లేదా ఒక సెంటెన్స్లోని స్టార్టింగ్లోనే డజ్ కనుక వచ్చినట్లయితే ఆ సెంటెన్స్ ఆ వాక్యాలు ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలుగా ఉంటాయి. డజే కనుక స్టార్టింగ్లో ఉంటే ఏదైనా ఒక సెంటెన్స్లోని మనం డజ్ కనుక డూ కానీ డజ్ కానీ ఈ రెండు కూడా మనకి ఒక సెంటెన్స్లోనే ఒక వాక్యంలోని ప్రారంభంలో కనుక ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ అన్నీ కూడా ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్గా మనం గుర్తించవచ్చు. వీ కెన్ ఫైండ్ అవుట్ దే ఆర్ ప్రజెంట్ టెన్స్. అవన్నీ కూడా మనము ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్గా మరియు అవి ప్రశ్నార్థకమైన వాక్యాలుగా ఉన్నాయి అని మనం గుర్తించవచ్చు అనమాట. డూ కానీ డజ్ కానీ ఈ రెండు కూడా ఒక వాక్యానికి మనకి స్టార్టింగ్లోనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా స్టార్టింగ్లోనే వచ్చినప్పుడు మనము ఆ సెంటెన్స్ని ప్రశ్నార్థకమైన వాక్యాలుగా గుర్తించవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అతను రోజు క్రికెట్ ఆడతాడా? డజ్ హీ ప్లే క్రికెట్ డైలీ. ఆమె రోజు క్రికెట్ ఆడుతుందా? డస్ షీ ప్లే క్రికెట్ డైలీ. అది రోజు క్రికెట్ ఆడుతుందా? డజ్ ఇట్ ప్లే క్రికెట్ డైలీ. రాము రోజు క్రికెట్ ఆడతాడా? డజ్ రాము ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు క్రికెట్ ఆడతాడా? డజ్ యువర్ ఫ్రెండ్ ప్లే క్రికెట్ డైలీ. ఓకేనా? లేదా మీ నాన్నగారు రోజు క్రికెట్ ఆడతాడా? డజ్ యువర్ ఫాదర్ ప్లే క్రికెట్ డైలీ. లేదా మీ అమ్మగారు రోజు క్రికెట్ ఆడుతుందా? డజ్ యువర్ మదర్ ప్లే క్రికెట్ డైలీ. ప్లే అనేది ఇక్కడ వెర్బ్ V1లోనే ఉంటుంది ఎప్పుడు కూడా మనకి, ప్రజెంట్ టెన్స్లోనే వెర్బ్. ఓకేనా? అవి క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ పాజిటివ్ ఆన్సర్స్ పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ క్వశ్చన్స్. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ వెర్బ్ ఆల్వేస్ విల్ బీ ఇన్ ద V1, ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా అతను రోజు స్కూల్కి వెళతాడా అనే మాట ఉందనుకోండి. డజ్ హీ గో టు స్కూల్ డైలీ. 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 ఆమె రోజు స్కూల్కి వెళుతుందా? డజ్ షీ గో టు స్కూల్ డైలీ. అది రోజు స్కూల్కి వెళుతుందా? డజ్ ఇట్ గో టు స్కూల్ డైలీ. రాము రోజు స్కూల్కి వెళతాడా? డజ్ రాము గో టు స్కూల్ డైలీ. మీ స్నేహితుడు రోజు స్కూల్కి వెళ్తాడా? డజ్ యువర్ ఫ్రెండ్ గో టు స్కూల్ డైలీ. అతను రోజు టీ త్రాగుతాడనే మాట ఉందనుకోండి. డజ్ హీ టేక్ టీ డైలీ. 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 ఆమె రోజు టీ త్రాగుతుందా? డజ్ షీ టేక్ టీ డైలీ. అది రోజు టీ త్రాగుతుందా? డజ్ ఇట్ టేక్ టీ డైలీ. రాము రోజు టీ త్రాగుతాడా? డజ్ రాము టేక్ టీ డైలీ. మీ స్నేహితుడు రోజు టీ త్రాగుతాడా? డజ్ యువర్ ఫ్రెండ్ టేక్ టీ డైలీ. ఒకవేళ మీ నాన్నగారు రోజు టీ త్రాగుతాడా అనే మాట ఉందనుకోండి. డజ్ యువర్ ఫాదర్ టేక్ టీ డైలీ. మీ అమ్మగారు రోజు టీ త్రాగుతుందా? డజ్ యువర్ మదర్ టేక్ టీ డైలీ. మీ అన్నయ్య రోజు టీ త్రాగుతాడా? డజ్ యువర్ బ్రదర్ టేక్ టీ డైలీ. మీ అక్క రోజు టీ త్రాగుతుందా? డజ్ యువర్ సిస్టర్ టేక్ టీ డైలీ. మీ మామయ్య రోజు టీ త్రాగుతాడా? డజ్ యువర్ అంకుల్ టేక్ టీ డైలీ. మీ అత్తమ్మ రోజు టీ త్రాగుతుందా? డజ్ యువర్ ఆంట్ టేక్ టీ డైలీ. మీ తాతగారు రోజు టీ త్రాగుతాడా? డజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ టేక్ టీ డైలీ. మీ అమ్మమ్మ రోజు టీ త్రాగుతుందా? డజ్ యువర్ గ్రాండ్ మదర్ టేక్ టీ డైలీ. లత రోజు టీ త్రాగుతుందా? డజ్ లత టేక్ టీ డైలీ. అంటే వీళ్ళ యొక్క ఇష్టాలు మనం అడిగి తెలుసుకునేటప్పుడు, రెండో వ్యక్తిని అడిగి తెలుసుకునేటప్పుడు ఈ యొక్క వ్యక్తుల ముందు మనము డజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అతను రోజు టీ త్రాగుతాడా? అతను ఇక్కడికి వస్తాడా? డజ్ హీ కమ్ హియర్. అతను అక్కడికి వెళ్తాడా? డజ్ హీ గో దేర్. మీ నాన్నగారు ఇక్కడికి వస్తాడా? డజ్ యువర్ ఫాదర్
కమ్ హియర్. మీ నాన్నగారు నాన్ వెజ్ తింటాడా? డస్ యువర్ ఫాదర్ టేక్ నాన్ వెజ్ డైలీ. లేదా మీ నాన్నగారు రోజు ఆఫీస్కి వెళ్తాడా? డస్ యువర్ ఫాదర్ గో టు ఆఫీస్ డైలీ. ఓకేనా. రాజు రోజు బస్సులో వెళ్తాడా? డస్ రాజు గో బై బస్ డైలీ. ఈ విధంగా మనము రకరకాల క్వశ్చన్స్ ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ విషయంలోని డస్ని స్టార్టింగ్లో పెట్టి డస్ తోటి మనము వీ కెన్ మేక్ మెనీ సెంటెన్స్ లైక్ దిస్. ఈ విధంగా మనం రకరకాల సెంటెన్స్ ఎన్నైనా కూడా మనం ఫామ్ చేయవచ్చు. తర్వాత ఇంకా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, అతను రోజు క్రికెట్ ఆడతాడా? డస్ హీ ప్లే క్రికెట్ డైలీ. ఆమె రోజు క్రికెట్ ఆడుతుందా? డస్ హీ ప్లే క్రికెట్ డైలీ. అది రోజు క్రికెట్ ఆడుతుందా? డస్ ఇట్ ప్లే క్రికెట్ డైలీ. రాము రోజు క్రికెట్ ఆడతాడా? డస్ రాము ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు క్రికెట్ ఆడతాడా? డస్ యువర్ ఫ్రెండ్ ప్లే క్రికెట్ డైలీ. అతను రోజు ఖమ్మం వెళతాడా? డస్ హీ గో టు ఖమ్మం డైలీ. ఆమె రోజు ఖమ్మం వెళుతుందా? డస్ హీ గో టు ఖమ్మం డైలీ. అది రోజు ఖమ్మం వెళుతుందా? డస్ ఇట్ గో టు ఖమ్మం డైలీ. రాము రోజు ఖమ్మం వెళతాడా? డస్ రాము గో టు ఖమ్మం డైలీ. మీ స్నేహితుడు రోజు ఖమ్మం వెళతాడా? డస్ యువర్ ఫ్రెండ్ గో టు ఖమ్మం డైలీ. మీ నాన్నగారు రోజు ఖమ్మం వెళతాడా అనే సందర్భం వచ్చింది అనుకోండి, డస్ యువర్ ఫాదర్ గో టు ఖమ్మం డైలీ. మీ అమ్మగారు రోజు ఖమ్మం వెళుతుందా? డస్ యువర్ మదర్ గో టు ఖమ్మం డైలీ. మీ అన్నయ్య రోజు ఖమ్మం వెళతాడా? డస్ యువర్ బ్రదర్ గో టు ఖమ్మం డైలీ. మీ అక్క రోజు ఖమ్మం వెళుతుందా? డస్ యువర్ సిస్టర్ గో టు ఖమ్మం డైలీ. మీ మామయ్య రోజు ఖమ్మం వెళతాడా? డస్ యువర్ అంకుల్ గో టు ఖమ్మం డైలీ. మీ అత్తమ్మ రోజు ఖమ్మం వెళుతుందా? డస్ యువర్ ఆంట్ గో టు ఖమ్మం డైలీ. మీ తాతగారు రోజు ఖమ్మం వెళతాడా? డస్ యువర్ గ్రాండ్ ఫాదర్ గో టు ఖమ్మం డైలీ. మీ అమ్మమ్మ రోజు ఖమ్మం వెళుతుందా? డస్ యువర్ గ్రాండ్ మదర్ గో టు ఖమ్మం డైలీ. ఈ విధంగా మనము రకరకాల సెంటెన్స్ ఈ విధంగా మనము చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాము కానీ, యువర్ ఫ్రెండ్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనము డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బు ఉపయోగించాలి. డస్ అనేది కనుక స్టార్టింగ్లో వచ్చినట్టయితే ఆ సెంటెన్స్ ప్రశ్నార్థకమైన వాక్యాలుగా ఉపయోగపడతాయి. అంటే మనం ఇక్కడ అతను రోజు క్రికెట్ ఆడతాడా, లేదా అతను రోజు ఖమ్మం వెళతాడా, ఆమె రోజు ఖమ్మం వెళుతుందని అడిగినాం. ఎవరిని అడిగినాం? మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని అడిగినాం. అంతేగాని మనము థర్డ్ పర్సన్ గురించి మన ఎదురుగా ఎవరైతే ఉన్నారో, మనతోటి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని మనము రకరకాల క్వశ్చన్స్ అతనితో మాట్లాడుతూ మూడో వ్యక్తి గురించి మనం అడిగి తెలుసుకుంటున్నాము. మనం డైరెక్ట్గా థర్డ్ పర్సన్ తోటి మాట్లాడలేము. ఆ థర్డ్ పర్సన్ గురించి అంటే మూడో వ్యక్తి గురించి మనము ఈ రెండో వ్యక్తితోటి మాట్లాడుతూ అతని యొక్క ఇష్టాయిష్టాలు కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ అవన్నీ కూడా మనము అడిగి తెలుసుకునే భాగంలోనే డైరెక్ట్గా అతనితోటి మాట్లాడలేము. కాబట్టి సెకండ్ పర్సన్ తోటి మాట్లాడుతూ వాళ్ళ యొక్క విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాము. అప్పుడు మనం ఏం చేయాలి? డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బు ఈ వ్యక్తుల ముందు పెట్టాలి.